minded, uh, and in a context of perfection, he in a context of perfection, he says, if we are otherwise minded, God will reveal it. చూడండి, రక్షణకు సంబంధించి అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు దాన్ని బయలుపరుస్తాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. He may not reveal it all at once, ఒకవేళ but he will fulfill that promise. అన్ని ఒకేసారి ఆయన ఒకవేళ బయలుపరచకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆయన బయలుపరుస్తాడు. So we don't have to be worried about accidentally being ignorant of God's commands all of our lives. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞలు మన జీవితం అంతా కూడా యాక్సిడెంటల్ గా, అంటే అవి హఠాత్తుగా జరుగుతున్న కార్యాలు అని చెప్పి మనం ఇప్పుడు కూడా భావించొద్దు. So regarding sins of omission, let's read James 4 verse 17. యాకోబు 4:14 వచ్చింది చదవండి. యాకోబు 4:14. So this is the passage that they attempt to use to prove that sins of omission are impossible to avoid. చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క సంభవాలని, అంటే ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞల్ని మనం అనుసరించడం అనేది అసాధ్యమైనటువంటి కార్యం అని చెప్పి నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. And again, they're construing this to be any theoretical opportunity when we don't have a practical opportunity చూడండి, వాళ్ళు to fulfill it. ఏం చేయడానికి నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ప్రాక్టికల్ గా, అనుభవపూర్వకంగా మనం దాన్ని ఆచరించగలము అనేటువంటి దానికి బదులుగా వాళ్ళు ప్రాక్టికల్ గా, అంటే దాన్ని ఏమంటారు, థియరీ విధంగా, సిద్ధాంతపరంగా దాన్ని ఆచరించవచ్చు అని చెప్తుంటున్నారు. I could with endless amounts of money solve world hunger, but I don't have endless amounts of money. I'm not responsible for solving world hunger. చూడండి, మనము ఆ యొక్క so for instance, the India may have 500 million people that need food. చూడండి, If I don't have the money to fulfill that need, I'm not required to fulfill it. చూడండి, ఇండియాలో 1 మిలియన్ ప్రజలు భోజనం లేకుండా ఉన్నారు అనుకుందాం. అప్పుడు నా దగ్గర ఒకవేళ ఆ డబ్బు లేదు, కాబట్టి ఆ డబ్బు లేదని నేను దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి వాళ్ళకి భోజనం పెట్టే తీరాలనేటువంటి ఆజ్ఞ ఏమీ లేదు మనకి. So this is an attempt to deliberately construe a command of God to be impossible. చూడండి, ఇది దేవుని యొక్క ఆజ్ఞ, కానీ ఇది అసాధ్యమైనటువంటి ఆజ్ఞ కాదు. And their intent for doing that is to prove that we don't have to keep all the commands of God for the purpose of salvation. చూడండి, రక్షణకు సంబంధించినటువంటి మరి ఉద్దేశంలో మనం వీటన్నిటిని కూడా చేయవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి వారు అంటున్నారు, నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. This command is basically one of the easiest ones of all to obey. చూడండి, ఈ యొక్క ఆజ్ఞ అనేది అందరూ కూడా లోపట్టడానికి సులభమైనటువంటి ఒక విధానమై ఉన్నది. There's very few people who do no good at all. చూడండి, చాలా తక్కువ మంది ప్రజలే ఏ మాత్రం కూడా మేలు చేయాల్సిన అవసరం లేదనేటువంటి వారు కొంతమంది ఉంటారు. So if you see that you need to do good and you do it, you fulfill this command. చూడండి, మీరు మేలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశం కలిగినటువంటి వారుగా ఉంటే దాన్ని మీరు లోబడగలరు ఆ యొక్క ఆజ్ఞకి. But God was dealing in this case with people who never did anything good at all. చూడండి, ఈ సందర్భంలో దేవుడు ఈ యొక్క ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రజలకి
మంచి అంటే మంచివాడికి కనపట్టలేదు. Um, and another one similar to that is Galatians 6 and verse 10. గలతీ 6:10 దాన్ని పోలినట్టు మరొక ఆజ్ఞ ఉన్నది. గలతీ 6:10. So what they ignore is the part here where it says, as we have opportunity. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకు సమయము దొరికిన కొలది అనేటువంటి ఒక కార్యం చెప్తున్నాడు. If I don't have the resources necessary to fulfill that need, it's not an opportunity for me. చూడండి, నేను దాన్ని చేయగలిగే స్థితిలో అన్ని అవకాశాలు నాకు లేకపోతే నేను చేయాల్సినటువంటి అవసరం లేదు. దానికి సమయం దొరికిన నేను చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. If there's not enough hours in the day, then it's not an opportunity. చూడండి, సమయము దినాలు మనకి కలిసి రాకపోతే మనం చేయాల్సినటువంటి ఒక సందర్భం కాదు అది. If I can't fulfill that opportunity without neglecting another opportunity, then it's not really an opportunity. చూడండి, ఆ యొక్క అవకాశాన్ని మనము మరి నెగ్లెక్ట్ చేసేటువంటి వారుగా ఉంటున్నాం. If I don't have enough money to take care of the opportunity, it's not really an opportunity. చూడండి, సమయం అంటే దాన్ని డబ్బు నాకు సరిపోను లేకపోతే దాన్ని నేను చేయాల్సినటువంటి అవసరం లేదు అంటే దాని అర్థం నాకు సమయం లేదనమాట. అదే అంటే తగిన సమయం లేదన్నట్టు. మీకు సమయం దొరికిన కొలది అన్నాడుగా, దానికి సంబంధం. The same with all the resources, whether it's sleep or sustaining, feeding my family, or all of the things God has given us to fulfill needs with. చూడండి, దేవుడు ఇలాంటి సందర్భాల్లో నా కుటుంబాన్ని ఆ తర్వాత అవతల ఆ సహోదరుల్ని చూడాల్సినటువంటి బాధ్యత అనేది వచ్చినప్పుడు నా కుటుంబానికి నేను ఎక్కువగా అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ విషయంలో నాకు సమయం దొరికిన కొలది అనేటువంటి పాయింట్ నాకు సరిపోదు అనమాట. All of us have limitations in the resources that are necessary in order to do the good things, fulfill the opportunities, the good opportunities that we have. చూడండి, మనము ఆ యొక్క దొరికినటువంటి మంచి సమయమును దాన్ని నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఒకవేళ సందర్భం దొరికితే, అవకాశం ఉంటే. So another ridiculous extreme is the way that they interpret 1 Peter 2:13. మొదటి పేతురు 2:13 కూడా వాళ్ళు చాలా తీవ్రంగా అపహాస్యం చేస్తున్నారు. మొదటి పేతురు 2:13. Let's read that. చదవండి. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడినుడి. రాజు అందరికీ అధిపతి అయిన నాయకులు దుర్మార్గులకు So submit to every ordinance is this word hypostasso. చూడండి, ప్రతి ఆజ్ఞకు లోబడి ఉండి అనేది ఓపోస్టాసోస్ అనేటిది గ్రీక్ పదము. So it is to be subordinate. చూడండి, దాని అర్థం ఏంటంటే complying with. చూడండి, ఒకదానికి సబార్డినేట్ గా కిందిగా మనం లోబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నాడు. So many times there are laws that we have no knowledge of. చూడండి, అనేక సందర్భాల్లో మనకు తగినటువంటి జ్ఞానము లేదు. But if I don't know about a law, it's not insubordination to the law. చూడండి, నాకు ఆ యొక్క ఆజ్ఞ చట్టము లేకపోతే
Um, and in fact, there are some laws that we are forbidden to obey. చూడండి, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, మనము మరి వాటిని లోబడలేక పోతున్నామనే విషయం So మనం let's చూస్తున్నాం. look at Acts 5 and verse 29 for an example. ఉదాహరణకి అపోస్తుల కార్యం 5:29 చదవండి. అపోస్తుల కార్యం 5:29 వచనం. మనుషులకు కాదు దేవుడికే మేము లోబడవలెను కదా. So the Pharisees were commanding Peter and the apostles not to talk about Christ. చూడండి, పేతురును యోహాను అంటే అపోస్తుల్ని ఈ యొక్క పెద్దలు ప్రధాన ఏం చేస్తున్నారంటే క్రీస్తుని గురించి మీరు మాట్లాడొద్దు అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నారు. And so Peter's response to that is we ought to obey God rather than men. చూడండి, పేతురు దానికి బదులుగా ఏం చెప్పారంటే మేము దేవునికే కదా లోపడాలి, మనుషులకు కాదు కదా అని అన్నాడు. Because God had commanded them to talk about Jesus Christ. దేవుడు యేసుని గురించి మాట్లాడాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. So in cases like this, where there's a direct conflict between the law of God and the law of men, we must obey the law of God. చూడండి, ఇది మనుషుల యొక్క ఆజ్ఞలకు లోపడాలనా దేవుని యొక్క ఆజ్ఞలకు లోపడాలనా అని మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలకి మనం లోపడాలి. Now, just a comment on that. దాని విషయమైనటువంటి కామెంట్ ఏంటంటే there is almost never a conflict these days between the law of God and the laws of men. చూడండి, మనుషుల యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క ఆజ్ఞలు అనే విషయమై మనకి ఏ విధమైనటువంటి ఆ యొక్క అంటే పూర్తిగా అలాంటిది వచ్చినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలకు లోపడాలి. Following this example does not make us insubordinate చూడండి, to the law where we live. చూడండి, దీనికి మనం ఎక్కడైతే జీవిస్తున్నామో ఆ యొక్క ఆజ్ఞలకి అంటే ఆ చట్టానికి లోపడాల్సినటువంటి వారమై ఉన్నామనేది మనం చూస్తున్నాం. We obey the laws that we know about. మనకు తెలిసినటువంటి చట్టాలకు మనం లోబడాల్సినటువంటి అవసరం ఉన్నది. And that makes us subordinate. అది మనం ఏం చేస్తున్నాం, దానికి లోబడి ఉండటానికి తయారు చేస్తుంది, లోబడి ఉండటంగా చేస్తున్నది. Also, grace only tries to blur the difference between doing something accidentally and breaking a law intentionally. చూడండి, ఆ యొక్క కావాలనే చట్టాన్ని మీరటాన్ని ఆ తర్వాత యాక్సిడెంటల్గా అంటే తొందరపాటు ఏదైనా ఆజ్ఞను మీరటానికి ఆ యొక్క తేడాను చూపిస్తున్నది ఇక్కడ. But an accident is not a sin, and a sin is not an accident. చూడండి, పాపం అనేది ఒక యాక్సిడెంట్ కాదు, అదే విధంగా యాక్సిడెంట్ అనేది ఒక పాపం కాదు, హఠాత్తుగా జరిగేది. So we are out of time, so we will take up with the next topic tomorrow night. మనకు సమయం లేదు కనుక రేపు మనం మిగతా టాపిక్ ని మనం చూద్దాము. ప్రార్థన చేసుకుందాం. జాన్ మార్కోడి ప్రార్థన. ఓకే, రైట్ బ్రదర్ పుష్కరాజు. ఆమేన్. ఉన్నారు.
సామెతంగా కానీ మిగతా వాళ్ళందరూ ఇటే పోయి ఉంటారు. నలుగురు మెస్సలో, అంతోని, ఆమోసు, దేవదానం 4. సాల్మన్ వస్తున్నాను రాలేదు కట్టాను. అంటే హాస్పిటల్ పోయిందా ఆయన హాస్పిటల్లో ఉంటాడు పాపం. వాళ్ళ నాన్న చిక్కి రాత్రి నేను పోయి ప్రార్థన చేసిన గవర్నమెంట్ హాస్పిటల్. అంటే వాళ్ళు పాపం ఫ్యామిలీ చిన్న, ఈయన ఒకడేగా భర్త భార్య ఈడ పిల్లలు. ఇక వాళ్ళ నాన్నకు తోడుగా ఎవరు రాలే. ఏనే చూసుకోవటం భోజనం. అమ్మ కూడా రాలేదు. వాళ్ళమ్మ ఆడ వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళ తమ్ముడు ఉన్నట్టు ఆయన కూడా. అంటే పట్టించుకోరు. అంటే మామూలుగా వచ్చి ఉంటారు సార్ ఎవరు ఆయన చూపించుకోవడానికి. లేదు, అక్కడ సిక్ అయితే తీసుకొచ్చారు. పోయి అబ్బాయి ఆటో ఉంది ఆయనకి, పోయి తీసుకొచ్చారు. అసలు వాళ్ళు అసలు అట్లా ఉంటుంటే వాళ్ళ అమ్మకి అట్లా ఎదురుపడుతుంది. నేను ఇది కూడా ఆఫ్ చేయలేదా.